మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఒక చిన్న కథ, మోరల్ స్టోరీ. రహస్యం అంటారు దీన్ని, ఏమీ లేదు. ఒకసారి యమధర్మరాజు యమభట్టుని పంపించేసి ఒక ప్రాణాన్ని తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. ఇతను యమభట్టు వెళ్ళేటప్పటికి అప్పుడే ఒక డెలివరీ అయిన పిల్లవాడిని పక్కన పెట్టుకొని ఆ తల్లి ఉంటుంది. ఆ తల్లి ప్రాణం తీసుకురావాలి. ఆవిడకి ఇంతమంది భర్త పోయాడు చెప్పడానికి. మనసొప్పగా వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడు యమధర్మరాజు అడుగుతాడన్నమాట, ఎందుకు వచ్చావంటే, లేదా పిల్లవాడిని పాపం ఒంటరివాడైపోతాడు, కష్టం కదా అతనికి, ఎలాగా అని బాధతో వచ్చానంటే, నీకు తెలియనట్టుగా ఉండాలి, తెలిసినట్టుగా నువ్వు ఓవర్ యాక్షన్ చేయకూడదు. సరే, నువ్వు కిందకి వెళ్ళిపో, ఒక నల్లని ఆకారంతో కింద తిరుగుతూ ఉంటావు, నీకు అర్థమైన తర్వాత అప్పుడు పైకి వస్తావు అంటాడు. సరే, ఇంకా వెళ్ళేప్పటికి ఒక అడవిలో పడతాడు. కిందకు వచ్చేసి బాగా నల్లగా కురుపిగా ఉంటాడు, మనిషి ఇదిగా ఉంటాడు. అయితే మన ఈయన ఒక దర్జీ అటు వెళ్తూ చూసి, ఏమయ్యా నీకు ఏదో పాపం ఈయన అన్నం నేను మా ఇంటికి వస్తే బట్టలు కుట్టేస్తాను అన్నమాట, నేను మా ఇంటికి వస్తే అన్నం పెడతానంటాడు. అంటే ఇతను అంటాడు, సరే పని అంటాడు. వాళ్ళ భార్యని పిలిచి ఇతనికి అన్నం పెట్టేది అంటే, నేను పెట్టను అంటాడు. నేను పెట్టనప్పటికీ, నేను పెట్టను అది చేయను అంటాడు. అన్నప్పటికీ వెళ్ళిపోతుంటాడు పాపం. మళ్ళీ పిలిచి అన్నం పెడతానంటాడు. అన్నం పెడతానప్పటికీ ఈయన నవ్వుతాడు. వచ్చేప్పటికి నవ్వేప్పటికీ కొంత శరీరం మంచి కలర్ వస్తుంది, కొంత భాగం. మళ్ళీ కొన్నాళ్ళు ఇలా పోయిన తర్వాత, ఒక 10 ఏళ్ళ తర్వాత ఒక కారులో ఒక పెద్ద తనిఖీరాలు 2 పిల్లల్ని పెట్టుకుని వస్తుంది. అందులో కూడా ఒకటివాడు. ఇతనికి మంచి బట్టలు, చాలా అద్భుతమైన బట్టలు కుట్టించాలని ప్రేమగా మాట్లాడి తనకి సంతోషపెట్టాలని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. ఈయన మళ్ళీ నవ్వుతాడు. వచ్చేప్పటికి కొంత భాగం మళ్ళీ మంచి కలర్లో మారుతుంది. తర్వాత కొన్నాళ్ళు ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి ఇంకో ధనవంతుడు వస్తాడు. ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చి, నాకు ఒక క్యాప్, ఒక దుప్పటి కావాలంటాడు. కుట్టియాలి, అది ఎలా ఉండాలంటే ఇంక 20 ఏళ్ళు పోయినా అద్భుతంగా కుట్టాలి, అది చిరక్కుండా ఉండాలి, అంత ఇదిగా కుట్టాలంటాడు. సరే అంటాడు. వచ్చేప్పటికి ఈయన మళ్ళీ నవ్వుతాడు. వచ్చేప్పటికి ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. ఏమీ లేదు రాజా, ఏమీ లేదండి, ఈయన 20 ఏళ్ళకి ఇప్పుడే ముసలాడే ఉన్నాడు, ఇంకా 20 ఏళ్ళ వరకు చినక్కండా కుటుంబం ఎంత ఆశపడుతున్నాడు అంటే, వీటికి ఎంత ప్రాణం, ఎంత వ్యామోహం, రేపు పోతాను వాడు తెలిచావు అమ్మన్నాడు. అదే డ్రైవర్ కారు ముందు వచ్చేసి, ఆ ధనవంతుడు పోయాడండి, ఆ దుప్పటిని క్యాప్ ఇచ్చేయమన్నా అంటాడు. అర్థమైంది కదా అంటాడు. ఇది అర్థమైంది. మరి మొదటి విషయం ఏమిటంటే, ఏం లేదు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆవిడని అన్నం పెట్టమని మీరు చెప్పారు, నేను పెట్టనంది. పెట్టినప్పుడు నాకు దయ్యం కనపడింది. అక్కడ అన్నం పెడతాను అన్నప్పుడు ఒక లక్ష్మీ స్వరూపం కనపడింది నాకు ఆవిడలో, అందుకు నవ్వాను, కొంత పాపం పోయింది. మళ్ళీ సెకండ్ టైం వచ్చేటప్పటికి ఆ ధనికురాలు ఆ రెండో పిల్లవాడు, అవిటి పిల్లవాడి యొక్క మంచి బట్టలు కుట్టిమని అడిగింది కారులో వచ్చేసేసి. అప్పుడు నాకు ఆనందం వేసింది. అంటే భగవంతుడు చాలా విచిత్రంగా ఉంటాయి అని చెప్పేసి అప్పుడు నవ్వు వచ్చింది. ఇప్పుడు మా ధర్మరాజు గారు వెళ్ళి ఆ ప్రాణం తీసుకురమ్మంటే, ఆ పిల్లవాడు ఏమైపోతాడో ఏమిటో అని భయపడుతూ తీసుకురాలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఆ తల్లిని తీసుకెళ్ళినా వీడికి ఇంకొక అంతకన్నా గొప్ప ఆనందాన్ని ఇచ్చే తల్లిని ఇచ్చాడు, అంత గొప్ప చక్కగా ప్రేమగా చూసే తల్లిని ఇచ్చాడు. కాబట్టి ఒకటి పూతే అంతకన్నా ఇంకెక్కువ విలువైనట్టు వస్తువు మనకి ఇస్తాడు అనుకుంటుంది. అర్థమైంది నాకు. నేనేమో తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు. సో ఏం జరిగినా మనం మంచిగా అనుకోవటం ద బెస్ట్. ఇది ఒక రహస్యం. గుడ్.